యాకోబు 4:8. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. అంటే మన హ్యాండ్స్ని, అంటే మన యొక్క జీవితంలో ఉన్న బలహీనతలు మనం ఏం చేయాలంట? క్లీన్ చేసుకోవాలి. మన జీవితంలో బలహీనతలు ఉంటాయి, ఓకేనా? అయితే బలహీనమైన వ్యక్తులమైన మనము మన చేతులను ఏం చేయాలి? శుభ్రం చేసుకోవాలి. చేతులను ఎలా శుభ్రం చేసుకున్నారో తెలుసా? పిలాతు ఈ నిర్దోష రక్తము నాకు నా కుటుంబానికి తగలకుండా ఉండునుగాక అని చెప్పి నీళ్లు తీసి చేతులను ఏం చేశాడు? అతను కడుక్కున్నాడు. మనము కొన్నిసార్లు తెలియకుండానే కొన్ని మాటలు, కొన్ని క్రియలు, కొన్ని యొక్క బిహేవియర్స్ కొన్ని ఉంటాయి. ఆ విషయంలో ఏ కీడు మాకు రాకుండా మమ్మల్ని క్షమించు తండ్రి అని. వాటర్ అంటే ఏంది? ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో చూడలేడు అని ఉంది. అంటే ఏంది? హోలీ స్పిరిట్. వాటర్ అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ, ఓకేనా? ఆత్మలో మనం ఏం చేయాలి? మన హృదయాలని శుద్ధి చేసుకోవాలి. చాలామంది క్రిస్టియన్ లైఫ్లో ఏముంటుందంటే దేవుడు తెలియకముందు ఏందో దేవుడు తెలిసిన తర్వాత కూడా అదే. ఎన్ని సంవత్సరాలైనా సరే దేవుడు తెలిసినాక తెలియకముందు డిఫరెన్స్ ఏంటయ్యా అంటే ఏం చెప్పగలుగుతాం? ఏమన్నా చెప్పగలుగుతామా? దేవుడు తెలియకముందు నేను ఇలా ఉండేవాడిని, దేవుడు తెలిసినాక ఇలా ఉన్నాను. ఏమైనా డిఫరెన్స్ ఉందా మన జీవితాల్లో? దేవుని దగ్గరకు వచ్చి మనం ఏం చేయాలి? మన చేతుల్లో మనం శుభ్రం చేసుకోవాలి. కొంతమంది దేవుని దగ్గర రారు, కానీ కొంతమంది దేవుని దగ్గరకు వస్తారు. కానీ కొంతమంది ఏం చేయరు? తమ చేతులు శుభ్రం చేసుకోరు. యేసయ్య ఒకళ్ళ ఇంటికి వచ్చాడు. ఫస్ట్ యేసయ్య వాళ్ళ ఇంటికి రావటానికి ముందు జక్కయ్య ఎక్కడికి వెళ్ళాడు? యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య ఎవరో చూద్దామని వెళ్ళాడు. ఆ తర్వాత యేసయ్య అతని ఇంటికి వచ్చాడు, ఓకేనా? మనము కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మన ఇంటికి వస్తాడు, ఓకేనా? మన జీవితంలోకి వస్తాడు. అయితే చేతులు శుభ్రం చేసుకున్నాడు జక్కయ్య. ఎలా? అయ్యా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా ఏమన్నా తీసుకొని ఉంటే నేను దానిని మరలా తిరిగి 4 అంతలు చెల్లిస్తాను, నా ఆస్తిలో సగం బేదలకు ఇస్తాను అని చెప్పాడు. అంటే అతని చేతుల్లో ఏం చేశాడు? శుభ్రం చేసుకున్నాడు. ఏ డబ్బులు, ఏ శరీరాశలు, ఏ కోరికలు, దేనికోసమైతే తన జీవితాన్ని పాడు చేసుకున్నాడో వాటన్నిటిని ఏం చేశాడు? అతను యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినాక తన చేతుల్ని శుభ్రం చేసుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు అంటాడు, ఇతను నిజముగా అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి రక్షణ వచ్చింది అంటున్నాడు. మన జీవితంలో ఎన్నిసార్లు మనం క్లీన్ చేసుకుంటున్నాం? ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, చర్చిలలో అయితే ఉంటాం, దేవుని దగ్గరికి అయితే వస్తాము, కానీ మన చేతులను అయితే మనం శుభ్రం చేసుకోం, ఓకేనా? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, దేవుణ్ణి ఆరాధించాలంటే బైబిల్లో ఏమని రాస్తుందో తెలుసా? తమ పరిశుద్ధమైన చేతులు ఎత్తి దేవుని ఆరాధించాలంట. పాట పాడతాం, మహోన్నతుడా, ఓకేనా? అద్భుతాలు చేయువాడా, మా చేతులు ఎత్తి నిన్ను ఆరాధించేదము. పరిశుద్ధమైన మన చేతుల్ని మనం ఏం చేయాలి? లిఫ్ట్ చేసి మనం ఏం చేయాలంట? దేవునిని ఆరాధించాలి.